మిత్రదేశం శత్రుదేశం ఉండొద్దంటారు పెద్దలు. ఇప్పుడు అమెరికా కూడా అదే దారిలో నడుస్తోంది. అయతొల్లా అలీ ఖమేనీ లాగే ఇరాన్ కొత్త సుప్రీం మొజ్తబా ఖమేనీని కూడా అంతం చేయాలని పెంటగాన్ భావిస్తోంది. అయితే ఇరాన్ మాత్రం తమ సుప్రీం సేఫ్ అని ధీమాతో ఉంది. ఇంతకీ ఇరాన్కు ఎందుకంత ధీమా? అసలు కొత్త సుప్రీం మొజ్తబా రక్షణ బాధ్యతలు ఎవరు చూస్తున్నారు? సుప్రీం లీడర్ రక్షణ విషయంలో ఇరాన్కు ఉన్న ధీమా పేరే నోపో. ఇది ఇరాన్ పాలకులను కాపాడే ప్రత్యేక దళం. ఇరాన్ పోలీస్ వ్యవస్థలో ఒక అంతర్భాగం. 1979 విప్లవం తర్వాత అగ్రనేతల ప్రాణాలు కాపాడమే లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేశారు. విచిత్రం ఏంటంటే ఇరాన్లో అత్యంత శక్తివంతమైన రెవల్యూషనరీ గార్డ్స్తో కూడా వీరికి ఎలాంటి సంబంధం ఉండదు. వీరు నేరుగా సుప్రీం లీడర్కే రిపోర్ట్ చేస్తారు. నోపో దళాలు క్షణాల్లో పరిస్థితి అంచనా వేసి మెరుపుదాడులు చేయడంలో దిట్ట. మార్షల్ ఆర్ట్స్, స్నైపర్ షూటింగ్, అడ్వాన్స్డ్ టెక్నాలజీపై పట్టున్న యువకులను కఠిన పరీక్షల అనంతరం నోపోలో చేర్చుకుంటారు. ఒక చిన్న తప్పు చేసినా తక్షణం విధుల్లోంచి తొలగించేత కఠిన నిబంధనలు ఇక్కడుంటాయి. ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో పాల్గొనడం, బందీలను విడిపించడం, ప్రభుత్వ భవనాలతో పాటు వ్యూహాత్మక ప్రదేశాలకు రక్షణ కల్పించడం తదితర విధులను నోపో నిర్వహిస్తోంది. ప్రస్తుతం మొజ్తబా రక్షణ కోసం 4 నోపో బ్రిగేడ్లు నిరంతరం పహారా కాస్తున్నాయి. అగ్రనేతల రక్షణ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధపడే నోపో బ్రిగేడ్ తెగువ కారణంగానే అమెరికాకు మొజ్తబా ఆచూకీ చిక్కడం లేదు. 2021లోనే అమెరికా ఈ దళంపై ఆంక్షలు విధించింది. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఆరోపించింది.